నమస్తే. అగ్రరాజ్యం అమెరికా షాకింగ్ నిర్ణయాన్ని చెప్పింది. ఈ నెల 21 నుంచి 75 దేశాలకు చెందిన పౌరులకు వీసా జారీని నిలిపివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ అంశాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఫాక్స్ న్యూస్ రిపోర్టును ఉటంకిస్తూ వెల్లడించిన ఈ సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి రోజుకో సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ తాజా నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 75 దేశాలకు చెందిన పౌరుల పర్యాటక వీసాల ప్రాసెసింగ్ను నిలిపివేయాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కాన్సులేట్ అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీసా జారీ నిలిపివేసిన దేశాలలో రష్యా, బ్రెజిల్, థాయిలాండ్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇరాన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఓవైపు ఇరాన్ మీద దాడులకు అగ్రరాజ్యం సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు బలంగా అందుతున్న వేళలో 75 దేశాల పౌరులకు వీసా జారీకి నో చెప్పాలి అన్న నిర్ణయం వెలువడడం గమనార్హం. 75 దేశాల జాబితాలో బంగ్లాదేశ్ కూడా ఉంది. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసిన మెమో ప్రకారం 75 దేశాలలోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ జనరల్స్ ఆఫీసుల్లో అన్ని రకాల వలస వీసాలను రద్దు చేశారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బిగోట్ మాట్లాడుతూ, కొందరు వలసదారులు అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నట్లుగా తాము గుర్తించాము అని, అందుకే తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ దేశాలకు వీసాల నిలిపివేత తాత్కాలికమేనని, దీనిపై పునఃపరిశీలన జరుగుతోంది అన్నారు. ఈ నిర్ణయంతో అమెరికాకు ఇబ్బందులు తప్పవు అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటే, అందుకు భిన్నంగా అమెరికా మాత్రం తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ధీమాను వ్యక్తం చేస్తోంది. 75 దేశాలకు వీసా నిలిపివేత వార్తల నేపథ్యంలో ఆయా దేశాల జాబితా మీద అధికారికంగా ఎలాంటి పత్రాలు విడుదల కాదు అంటే కొన్ని మీడియా రిపోర్టుల ఆధారంగా పలు దేశాల పేర్లు బయటకైతే వచ్చాయి. అందులో డొమినికా, యాంటిగ్వా, బార్బుడా దేశాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇరాన్పై యుద్ధ సన్నాహాలలో ఉన్న అమెరికా ముందస్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటుంది అన్న అంచనాలను అరబిక్ మీడియా వ్యక్తం చేస్తోంది. నిజానికి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాము అని ఆ మధ్యన ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. గత నవంబర్లో వైట్ హౌస్కు సమీపంలో ఒక ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పుల్లో నేషనల్ గార్డ్ మరణించిన నేపథ్యంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే తాజా నిర్ణయం వెలువడి ఉంటుంది అనే భావన కూడా వ్యక్తమవుతోంది.